Garuda Express, an international courier service. సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతాం. మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటాం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఒక రకమైన వణుకు పుడుతుంది. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే ఆయనను తప్పక ఆరాధిస్తారు. నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అంటారు. నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవాడు. రవిపుత్రం అంటే సూర్యుడికి పుత్రుడు. యమాగ్రజం యముడికి సోదరుడు. ఛాయా మార్తాండ సంభూతం ఛాయాదేవికి మార్తాండు అంటే సూర్యభగవానుడికి జన్మించినవాడు. తం నమామి శనీశ్వరం అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు, శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడిని ఎప్పుడూ శని శని అని పిలవకూడదట, శనీశ్వర అని మాత్రమే పలకాలి. విశేషం ఏమంటే ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఉదాహరణకి శివుడిని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం. ఆయన అలా అనుగ్రహిస్తాడు. వెంకటేశ్వర స్వామి పేరులోనూ ఈశ్వర శబ్దం ఉంది. ఈశ్వర శబ్దం ఉంది కాబట్టే ఆయన కలియుగ దైవంగా మారి మన కోరికలను నెరవేరుస్తున్నాడు. అలాగే శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శివుడిలా వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. శనీశ్వరుడికి భయపడాల్సిన పని లేదు. నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి. నమస్కరించటం వల్ల, శనివార నియమాల్ని పాటించటం వల్ల, నీలం లేదా నలుపు రంగు వస్త్రాల్ని ధరించటం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదన చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల తప్పక అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడి వలన కలిగే దోషాలు అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనా సరే మీకు యోగంతో పాటు పీడని కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే. ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మశని, ద్వాదశ శని లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురి చేస్తాడు. ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి గౌరవిస్తారో అలాంటి వాళ్లను అనుగ్రహిస్తాడు. అందుకే శనిపీడ రావాలనే కోరుకోవాలట. ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి 100 రెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని మీకు అందించి వెళ్తాడు. శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం, ఐశ్వర్యం కూడా రాదట. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి 100 రెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించాలని భక్తి శ్రద్ధలతో కోరుకోవాలట. శనీశ్వరుణ్ణి ఆరాధించాలి. చక్కగా నీలిరంగు పుష్పాలతో పూజించి శివారాధన, హనుమాన్, అయ్యప్ప ఆరాధన చేయాలట. అలాగే శనివార నియమాల్ని పాటించటం వలన కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడట. కొద్ది ఇబ్బందులు ఎదురైనా అంతకు మించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది తెలిసిన తర్వాత శనీశ్వరుడు అంటే భయం తొలగిపోతుంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.